అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మౌనిక. ఇవాళ నేను మీకు వాటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అందరూ అడిగే క్వశ్చన్, వాటర్ ఎన్ని తీసుకోవాలి, 4 లీటర్స్ తీసుకోవాలా, 5 లీటర్స్ తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. వాటర్ మనం తక్కువ తీసుకోవడం వల్ల మనకి డీహైడ్రేషన్ అనేది వస్తుంది. వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా మనకి ఏంటంటే ఓవర్ హైడ్రేషన్ జరిగి మన బాడీలో ఉన్న సోడియం మొత్తం రిమూవ్ అయిపోతుంది. దీన్నే హైపోనాట్రియా అంటాము. అసలు మనం వాటర్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, పరగడుపున మనం బ్రేక్ఫాస్ట్ తినక ముందు 1/2 లీటర్ to 1 లీటర్ వరకు వాటర్ తీసుకునేదానికి ట్రై చేసుకోండి. తర్వాత ఎవరి మీల్ తర్వాత 1/2 an hour గ్యాప్ ఇచ్చి మనం 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దీని తర్వాత అడిషనల్గా ఎప్పుడైతే మనకు వాటర్ దాహం అనిపిస్తుందో అప్పుడు వాటర్ తీసుకోవాలి. మన నేచర్లో ఏ జీవి ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి అని కొలత పెట్టు తాగదు. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు వాటర్ తీసుకోండి. సోషల్ మీడియాస్లో ఇన్ని లీటర్స్ తాగాలి, అన్ని లీటర్స్ తాగాలి అనేది చూసి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మీ బాడీ రిక్వైర్మెంట్ బట్టి మీరు వాటర్ అనేది తీసుకోండి. మన వాటర్ రిక్వైర్మెంట్ అనేది మనం తీసుకునే ఫుడ్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఒక పర్సన్ బిర్యానీ తీసుకుంటారు, వాళ్ళకి 2 to 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా సరిపోదు. ఇంకో పర్సన్ ఫ్రూట్స్, వెజిటేబుల్ కర్రీస్ ఇలాంటివి తీసుకుంటారు. వీటిలో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నా సరిపోతుంది. సో మీ బాడీ చెప్పేది వినండి. దాహం వేసినప్పుడు వాటర్ తాగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.